ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024. సో ఇండియన్ ఎకనామీ అయిపోయిందండి. ఏపీ ఎకనామీ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను ముందుగానే చెప్పినట్లు ఏపీ ఎకనామీలో బడ్జెట్, సర్వే, పాలసీస్ చెప్పేస్తా. సో బడ్జెట్ ఇవాళ చెప్తున్నా కదా. సో వీలైతే ఇదొక్క క్లాస్లోనే స్పీడ్గా చెప్పేసి బడ్జెట్ అయిపోగొట్టేసి, బడ్జెట్ ఎలా ఉంటుందంటే మనం నేర్చుకోవడానికంటే బట్టలు ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు, ఎంత, దేనికోసం, ఈ 3 పాయింటే గుర్తుపెట్టుకోవాలి మనం. సో బడ్జెట్ అంచనాలు మనకి ఇంతకుముందే నేను టర్మ్స్ అని చెప్పేసా. రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, రెవెన్యూ లోట్ అంటే ఏంటి, ద్రవ్య లోట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పేసా. కాబట్టి ఇవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ సో ఇదంతా ఎలా అంటే ఇది ఎలా నుంచి ప్రిపేర్ చేస్తారంటే, మనకి పయ్యావల కేశవ్ గారు బడ్జెట్లో స్పీచ్ ఇచ్చారు కదా. ఆ స్పీచ్లోనే మొత్తం బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని వచ్చాయన్నమాట. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆర్థిక సవాళ్ళు ప్రజెంట్ మన ఆ ఏపీ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎలా ఉంటాయంటే, రాష్ట్రంలోనే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అంత ఆర్థిక వ్యవహారాలని దుర్వినియోగం చేశారు, వనరుల్ని మళ్లించేశారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వనరులు మళ్లింపు చేశారు. తర్వాత సహజ వనరుల్ని దోపిడీ చేశారు. ఇసుక విధానాల వల్ల వీటి వల్ల కొంచెం వాళ్ళే లాభపడ్డారు. పన్నుల్ని దారి మళ్లించారు. అధిక వడ్డీ రేట్లకి రుణాలు తెచ్చుకున్నారు. ఇవన్నీ కొంచెం వాళ్ళ మీద చెప్తారు కదా, రాజకీయంగా వాళ్ళని విమర్శించారనమాట. సో ఇవన్నీ ఆర్థిక సవాళ్ళ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కింద వస్తే, వీళ్ళు ఏం చెప్పారంటే, మేము మా టైంలోన కియో, హీరో ఈ కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాము, ఏషియన్ పెయింట్స్ కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పారు. తర్వాత ఈ పట్టిసీమ ఇలాంటి ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి, వీటిని స్టార్ట్ చేస్తాం మేము, కాకపోతే వీటిని ఇంకా కంప్లీట్ చేయలేదు. సో వీటి ప్రాజెక్టులు కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోన అప్పట్లో మేమున్నప్పుడు 2014-19 టైంలోన మేమున్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోన మొదటి స్థానంలో ఉంది. సో ఇప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఏపీనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే, 2014కి ఇంధన కొరత ఉంటే 2018 నాటికి ఇంధనాన్ని మిగిలిలేకి వచ్చింది. సో అప్పటికి ఇంధనాన్ని మేము మిగిలిలేకి తీసుకొచ్చాము. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఉద్యోగుల బకాయిలు ఉంటాయి కదా. సో ఉద్యోగులకి, ఎంప్లాయీస్కి 20,000 కోట్లు, 21,000 కోట్లు, ఆల్మోస్ట్ 22,000 కోట్లు వీళ్ళు అప్పులు ఉన్నారు. అంటే ఉద్యోగులకి చెల్లించాల్సినవి చెల్లించలేదు. ఇంకా కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి కదా, కేంద్రం నుంచి వచ్చే బకాయిలు కూడా 4,000 కోట్లని వీళ్ళు చెల్లించలేదని చెప్పారు. సో మొత్తం 135,000 కోట్లని వీళ్ళు మింగేశారు. అంటే ఇంకా చెల్లించలేదనే ఉద్దేశంతో చెప్పారనమాట. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్సే, కాకపోతే జస్ట్ గుర్తుపెట్టుకోండి. చెప్పలేం, పేపర్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ తీసుకురావచ్చు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ సూపర్ 6. మనకి సూపర్ 6 అనేది చాలా ఇంపార్టెంట్, కీలక రోల్ ప్లే చేస్తాయి. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ, ఇది ఆల్మోస్ట్ ఇంతకుముందు రైతు భరోసా పథకమే, వీళ్ళు కొత్తగా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం, దీన్ని 2 కలిపి మిక్స్ చేసి పెట్టుబడి సాయంగా ఇస్తారనమాట. సో ప్రధానమంత్రి కిసాన్ పథకము, అన్నదాత సుఖీభవ 2 కలిపి ఇచ్చేస్తారనమాట. దీంతోపాటు పొలం పిలుస్తుంది, భూసార పరీక్షలు, వ్యవసాయ పనిముట్ల సరఫరా, పొలం బడి పథకాలు, ఈ వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా పథకాలండి. ఈ పథకాలన్నీ రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన పథకాలు ఇవి. నెక్స్ట్ 2024-25 రబీ కాలం నాటి పంటల బీమా పథకము సవరిస్తారనమాట. దీంతో అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, పంటల బీమా పథకాన్ని ఖచ్చితంగా మీ పంటలకి ఇన్సూరెన్స్ చేయించాలి అనేది ఉండేదన్నమాట. సో దాన్ని సవరించారనమాట. వీళ్ళు ఏం చేశారంటే, మీ ఇష్టం, మీకు నచ్చితే మా దగ్గర నమోదు చేసుకోండి, మీరు బీమా తీసుకుంటే మా దగ్గర బీమా తీసుకోండి, లేదంటే మీకు నచ్చిన దగ్గర ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్పారనమాట. సో అది రైతు ఇష్టానికి వదిలేస్తారు. సో ఆ సవరణ అనేది తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ పశు సంవర్ధక రంగం, మామూలుగా కోళ్ళ పెంపకం, పశు సంపద, దీంట్లోనే మన రాష్ట్రము దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నమాట. గుడ్ల ఉత్పత్తిలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందంట, మాంసం ఉత్పత్తిలోనే 4వ స్థానంలో ఉందంట, పాల ఉత్పత్తిలో అయితే 5వ ప్లేస్లో ఉందంట. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి, ఏ ప్లేస్లో ఉంది మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అనేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ పశువులకు కూడా బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. నెక్స్ట్ మత్స్యకారుల గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళకి మీరు సముద్రంలోనే చేపలు పట్టాలి, చేపల చెరువుల్ని లీజుకి తీసుకోకుండా చేసిందనమాట లాస్ట్ ప్రభుత్వం. మేము ఏం చేస్తామంటే, మీరు కూడా చేపల చెరువుల్ని లీజుకి తీసుకోవచ్చు, మేము పాత విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. దీంతోపాటు 23,000 బోట్లు, చేపలు వేటికి వెళ్తాయి కదా, అలాంటి చేపల బోట్లకి డీజిల్లో, వాళ్ళకి ఇంకా బోట్లు రన్ చేయాలంటే డీజిల్ అవసరమవుతాయి కదా. సో బోట్లో పోసే డీజిల్కి రాయితీ కల్పిస్తామని చెప్పారు. నెక్స్ట్
ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉంటాయి కదా, వాటిని కంప్యూటరీకరణ చేస్తామని చెప్పారు. మొత్తం డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. 2024-25 నాటికి వ్యవసాయ రంగానికి కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే, వ్యవసాయ బడ్జెట్ ఏర్పాటు చేస్తారు కదా మనకి 11,855 కోట్లు. మనకి వ్యవసాయ బడ్జెట్లోనే దేనికి ఎంత అనేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. ఆ వ్యవసాయ బడ్జెట్ కూడా ఒకసారి రివ్యూ చేయండి. సో ఇది వచ్చేసి మామూలుగా మెయిన్ బడ్జెట్లోన వ్యవసాయ బడ్జెట్కి 11,855 కోట్లు కేటాయించారనమాట. నెక్స్ట్ సంక్షేమం వచ్చేసి సర్వాంధ్ర విజన్ అనేది 2047 అనేది ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు. దీంతోన సామాజిక భద్రత పింఛన్ అనేది ఎన్టీఆర్ భరోసా పింఛన్, ఇంతకుముందు పింఛన్ పథకాలు ఉండే కదా, వైఎస్ఆర్ భరోసా అనుకుంటా. సో ఆ పింఛన్ పథకాన్ని వీళ్ళు చేంజ్ చేస్తారు ఎన్టీఆర్ భరోసా కింద. సో 3,000 ఉండే పింఛన్ని 4,000 పెంచారు. తర్వాత మొత్తం మీద లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే 64,38,000 మంది. సో 64,38,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి ఎవ్రీ మంత్ 4,000 నుంచి 15,000. 4,000 మామూలుగా ముసలి వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు కదా. సో 15,000 అనేది కొంచెం అది తాలసమీయ వ్యాధిగ్రస్తులు ఎవరికో ఇస్తారు. సో 4,000, 6,000, 10,000 ఇలా బేస్ చేసుకొని ఉంటుంది. సో వికలాంగులు, ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత ఒంటరి మహిళలు, ఇలా చాలా రకాలుగా కేటగిరీస్ ఉంటాయి కదా. అలా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్స్ ఇస్తున్నారంట. సో ప్రతి నెల వచ్చేసి 4,400 కోట్లు అవసరం అవుతుంది పెన్షన్స్కి. దీంతోపాటు స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, ఆ స్కాలర్షిప్స్ని కూడా డైరెక్ట్గా కాలేజెస్కి, ఇంతకుముందు అమ్మ ఒడి, ఇలా విద్యా దీవెన, తర్వాత వసతి దీవెన అని ఇలా స్టూడెంట్ అకౌంట్స్లోకి పడేవి కదా, ఆ స్టూడెంట్స్ అకౌంట్స్లోకి పడ్డము, వాళ్ళు తీసి మళ్ళీ కాలేజెస్కి ఇవ్వడము, కొంచెం తక్కువ పడ్డము, ఎక్స్ట్రా వీళ్ళే పే చేయాల్సి వచ్చాయి కదా. ఇలా మేము చేయము, డైరెక్ట్గా కాలేజీ వాళ్ళకే ఇచ్చేస్తాము. సో కాలేజ్కి మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు. కుల వృత్తులు ఉంటాయి కదా, కుల వృత్తులకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎస్టీలకి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, అంబేద్కర్ విదేశీ విద్యా నిధి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు, తర్వాత మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లు కేటాయించారనమాట సంక్షేమానికి. సో సాంఘిక సంక్షేమానికి కేటాయింపులు ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమం, మహిళలకి చిన్నపిల్లలకి సంక్షేమం ఎలా ఉందంటే, మామూలుగా 1990లోన స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేస్తారు కదా, ఆ టైంలోన ఈ స్వయం సహాయక సంఘాలు ఏపీ అనేది మొదటి ప్లేస్లో ఉండేదన్నమాట. నెక్స్ట్ 1996 అనుకుంటా, ఇది సరే కరెక్ట్ చేసుకోండి అది. నెక్స్ట్ 10 లక్షల సంఘాలు అప్పుడే ఇప్పుడు ప్రజెంట్ 10 లక్షల సహాయ సంఘాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో కూడా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేస్తారు కదా. సో ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు ఏపీలో 55,000 ఉన్నాయి. సో దీని ద్వారానే మనకి బాల సంజీవిని ద్వారా పిల్లలకి పౌష్టికాహారము, బాలింతలకి పౌష్టికాహారము, తర్వాత గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము ఇందు నుంచే వస్తుందన్నమాట. సో టేక్ హోమ్ రేషన్ రూపంలో అందిస్తారు. ఇంతకుముందు ఎలా ఉంది అంటే వీళ్ళ గవర్నమెంట్లో ఎలా ఉండేదంటే, మామూలుగా గర్భిణీలు కానీ వాళ్ళని అక్కడికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడే వీళ్ళకి భోజనం చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా లేకుండా సర్కిల్ని వీళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ దీపం 2 పథకం. ఇంతకుముందు దీపం పథకం ఎందుకున్నాయంటే, గ్యాస్ కనెక్షన్ల కోసం దీపం పథకం ఉండే, సిలిండర్ గ్యాస్ కనెక్షన్ కోసం దీపం పథకం 1999లో వీళ్ళే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీపం 2 పథకం తీసుకొచ్చారు. ఈ దీపం 2 పథకం ద్వారా ఎవ్రీ ఇయర్ 3 ఎల్పిజి సిలిండర్స్ని ఫ్రీగా ఇస్తామని తీసుకొచ్చారనమాట. దీనికోసం 895 కోట్లు కేటాయించారు. 5 లక్షల మంది లబ్ధిదారులకి ఆల్రెడీ రాయితీ సొమ్ము ఇచ్చేస్తామని చెప్పారు. ఇంకా బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం గురించి కూడా అనౌన్స్ చేశారు. కాకపోతే దానికి ఇంకా బడ్జెట్లో కేటాయింపు ఇవ్వలేదు, అనౌన్స్ చేస్తామని చెప్పారు. సంక్రాంతికి ఎలా స్టార్ట్ అవుతుందని నిన్న మనం చెప్పారు, మరి చూద్దాం. నెక్స్ట్ ఈ స్త్రీ సంక్షేమానికి మొత్తానికి 4,285 కోట్లు అనేది కేటాయించారనమాట. నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి. సో మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్య గణన, మామూలుగా ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్కిల్ గణన, నైపుణ్య గణన అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదా మనందరూ, మనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అని ఒక సర్వేని చేపట్టారనమాట. సో స్కిల్ సర్వేని చేపట్టారు, నైపుణ్య గణన అంటారు. ఈ నైపుణ్య గణన చేసి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకొస్తామని చెప్పారు. స్కిల్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి అందులోన 192 నైపుణ్య కేంద్రాలు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీనికోసం 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అది ఇంకా నోటిఫికేషన్ రావాలి. సో ఇది వేరే అనుకుంటా. సో నైపుణ్య అభివృద్ధికి 1,215 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ పాఠశాల విద్యలోన మామూలుగా ఇంతకుముందు ఉండే జగనన్న విద్యా దీవెన పథకంలోనే వీళ్ళు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు. అమ్మఒడి అనుకుంటుంది. అమ్మఒడి పథకానికి కింద తల్లికి వందనం పథకం క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేయలేదు, పథకం పేరు మార్చారనమాట.
ఇంకా 16,347 కోట్లు. అంటే వీళ్ళు ఏం చేశారంటే స్కూల్లో మనకి అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ టీచర్లు ఉండాలి. సో టీచర్ని రిక్రూట్ చేస్తాం మేము అని టీచర్ల కోసం 16,347 పోస్టులని తీశారన్నమాట. దీంతోపాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ ఈ మిడ్ డే మీల్స్ ఉంటాయి కదా, మధ్యాహ్న భోజనం పథకాల పేర్లు మార్చారు. దాంతోపాటు మామూలుగా టీచర్లకి యాపిల్ బార్మ్ ఉంటుంది అనమాట. డైలీ స్కూల్కి వెళ్ళి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎంతమంది వచ్చారు, రేషన్ ఎంత ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ యాప్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ యాపిల్ బార్ అని తీసేస్తామని చెప్పారు. ఇంకా ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగ్ కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో మొత్తం పాఠశాల విద్యకి 29,900 కోట్లు కేటాయించారన్నమాట. ఉన్నత విద్య డిగ్రీ లెవెల్ విద్యకి ఏం చేశారంటే యూనివర్సిటీలో 18,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఈ 3 ఏళ్ళలోనే వాటిని ఫిల్ చేస్తామని చెప్పారు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రేంజ్ ఫ్రేమ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. దీని ద్వారా అమరావతి, తిరుపతి, విశాఖపట్నాన్ని 3 విజ్ఞాన కేంద్రాలుగా డెవలప్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ 2024 డిసెంబర్ నాటికి 2.5 లక్షల మందికి విద్యార్థులకి వృత్తి శిక్షణ ఇస్తాము, నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ వృత్తి శిక్షణ ఇవ్వడానికి, వీళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి నాస్కామ్, ఎడ్యూ స్కిల్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాటితోన ఒప్పందం చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ బ్యాంకింగ్, బీమా, ఆరోగ్య సంరక్షణ, చిల్లర వర్తకం ఇలాంటి రంగాల్లోన అప్రెంటిస్షిప్తో కూడిన ఒక డిగ్రీ విద్యను ఏర్పాటు చేస్తారు. మామూలుగా అంటే అప్రెంటిస్షిప్ అంటే మనకి వొకేషనల్ కోర్సు ఉంటాయి కదా, డిప్లొమా కోర్సులు, ఐఐటి కోర్సులు, ఐటీఐ కోర్సులు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి కోర్సుల్ని మామూలుగా కొంతమంది ఇంటర్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్లో జాయిన్ అవ్వడం, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చదవలేకపోవడం చేస్తుంటారు కదా. ఇలాంటి వాళ్ళ కోసం ఈ అప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ విద్యను ఏర్పాటు చేస్తారు. అంటే డిగ్రీ చదువుకుంటేనే వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఏర్పాటు చేస్తారు. దీంతో 5 నుంచి 15,000 వేతనం వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి చదువుకున్నట్టు ఉంటుంది, అక్కడ జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొత్తం ఉన్నత విద్యకి 2,326 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఆరోగ్యాని కోసం అందరికీ ఆరోగ్యం అనే వల్ల ఒక పథకాన్ని తీసుకొచ్చారన్నమాట. వీళ్ళు హృదయ సంబంధ వ్యాధులకి స్టెమీ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ మధ్యన చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు కదా. సో దానికి సంబంధించిన దానికోసం స్టెమీ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇంకా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్యశాలలో కూడా కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. కొంచెం 18 సంవత్సరాల లోపు పాఠశాల విద్యార్థులకు వీళ్ళకి కొంతమందికి వైకల్యం ఉంటుంది కదా, పుట్టుకతో వైకల్యం ఉంటుంది, పోషకాంతో వైకల్యం వస్తుంది, కొంతమంది వాళ్ళ అభివృద్ధి కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత వైకల్యం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కొంచెం సదుపాయాలు కల్పిస్తారనమాట. దీంతోపాటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు, 104 వాహనాలు, 108 ఆరోగ్య సేవలు కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. దాంతోపాటు జాతీయ ఆరోగ్య మిషన్ కూడా అమలు చేస్తామని చెప్పారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు మెరుగ్గా ఉందన్నమాట. అంటే ఆడవాళ్ళు మామూలుగా తల్లి బిడ్డ సంరక్షణ ఉంటుంది, ఆరోగ్య సంరక్షణలోన దేశం యొక్క సగటు ఎంత ఉండదో రాష్ట్రం యొక్క సగటు అంతకంటే ఎక్కువ ఉండదని చెప్పారు. మొత్తం ఆరోగ్య సంరక్షణకి 18,000 కోట్లు కేటాయించారనమాట. నెక్స్ట్ పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి. మనకి పంచాయతీరాజుకి డిప్యూటీ సీఎంనే ఇచ్చారు కాబట్టి ఇంకా ఉపాధి హామీ పథకం మీద ఎక్కువ కేటాయించారనమాట. సో మన్రేగా అంటారు కదా. సో దీనికి మామూలుగా దీనికి ఒక ప్రపంచ రికార్డు అనేది ఒకటి క్రియేట్ చేశారు మన వాళ్ళు. ఆగస్టు 23న 13,326 గ్రామ సభలు ఒకే రోజు ఏర్పాటు చేసి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారన్నమాట. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలకి ఇంతకుముందు 100 రూపీస్ పే చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ ఫంక్షన్ చేయడానికి, ఒక స్వతంత్ర దినోత్సవం జరపడానికి, గణతంత్ర దినోత్సవం జరపడానికి ఒక పంచాయతీకి 100 రూపాయలు కేటాయించేవాళ్ళు అనమాట. దాన్ని 10,000 రూపాయలకి చేంజ్ చేశారు. సో ఫంక్షన్ చేయడానికి 10,000 రూపాయలు కేటాయించారన్నమాట. సో ఎందుకు 10,000 రూపాయలు కేటాయించారంటే సర్పంచులు వాళ్ళ విలువను పెంచడానికి, అంటే సర్పంచ్లకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో పెంచారనమాట. సో ఇంతకుముందు చిన్న పంచాయతీలకి 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంతకుముందు పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 25,000కి పెంచారనమాట. నెక్స్ట్ స్వర్ణ పంచాయతీ కార్యక్రమం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు తీసుకొస్తామని చెప్పారు. ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా మనకి రావాలి. సో ఈ నిధులన్నీ కలిపి మనకి 998 కోట్లు ఆల్రెడీ విడుదల అయిపోయాయని చెప్పారు. నెక్స్ట్ మన్రేగా నుంచి మనకి జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్తారు కదా. సో ఈ పథకంలోన 16 శాఖలు ఉంటాయి కదా, వేరే డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటినో వీటిని కలుపుకొని
ఈ పనులు చేయాలని చెప్పారనమాట. దీనివల్ల ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఉపాధి హామీ పథకం అంటే ఏంటి, పొలాల్లోన పొలం గట్లు తవ్వడం కానీ, లేదంటే ఒక చిన్న కుంటలాగా ఏర్పాటు చేసి తవ్వడం కానీ ఇలాంటివి చేస్తారు కదా. ఇలాంటి పనులు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ వీళ్ళని ఉపయోగించుకొని మనం సీసీ రోడ్లు వేయడము, చెట్లు పెంచడము, తర్వాత ఉద్యానవనాలు డెవలప్ చేసుకోవడము ఇలాంటివి చేస్తే ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. దాంతోపాటు మన ప్రభుత్వ ఆస్తులు కూడా పెంచుకున్నట్టు ఉంటుంది అన్నట్లు ఈ 16 శాఖల్ని ఈ ఉపాధి హామీ పథకంతో మిక్స్ చేశారన్నమాట. అంటే ఈ 16 శాఖలకి కావాల్సిన దాన్ని ఏమంటారు కార్మిక శక్తిని ఈ ఉపాధి హామీ పథకంలో ఉండే కార్మికుల ద్వారా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన రెండింటిని సమన్వయం చేశారన్నమాట. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు 1.2 మిలియన్ కుటుంబాలకి 100 రోజులు ఉపాధి పనిని కల్పించారన్నమాట. సో 100 రోజుల పనిని ఆల్రెడీ కల్పించాము ఈ సంవత్సరానికి అన్నట్లు చెప్పారు. ఇంకా పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన, పిఎం సురక్ష, పిఎం సూక్ష్మ ఆహార సంస్థల అధికీకరణ, పిఎం స్వనిధి పథకం, పిఎం విశ్వకర్మ ఇలాంటి పథకాలన్నీ ఈ పథకాలతో పాటు మన పథకాలను కూడా కలిపేసి స్వయం సహాయక గ్రూపులకి ఇచ్చేసి ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. సో డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాలు మహిళలకి వ్యాపార విస్తరణకి ఏర్పాటు చేస్తుంది. సో ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అంటే ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, ఏమైనా వాళ్ళ చేతి వృత్తులు అలాంటివి తయారు చేస్తుంటారు. సో చిన్న చిన్న స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ఈ ఓపెన్ నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ గ్రామీణ రహదారులు అనుసంధానం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తారు. సో గ్రామానికి మధ్యన రహదారిని డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు 2134 ఆవాసాలకి 2855 కిలోమీటర్ల రోడ్స్తో కలుపుతున్నారంట. అదనంగా 164 రహదారులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం మీద పంచాయతీరాజ్కి గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లని కేటాయించారనమాట. సో కొంచెం గొంతులో ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ సెషన్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.